ఇక మాలల హక్కుల కోసం కొట్లాడేందుకు తాను ముందుంటానని, తనకు పదవుల ముఖ్యం కాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలే తీవ్రంగా నష్టపోయారని, రోస్టర్ పాయింట్స్లలో మాలలకు అన్యాయం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్లో మాల మహానాడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. రోస్టర్ పాయింట్లను సరిదిద్దేందుకు స్పెషల్ కమిటీ వేయాలని కేబినెట్ మీటింగ్లో ప్రతిపాదించనున్నట్లు చెప్పారు. తాను రోస్టర్ పాయింట్స్పై లీగల్గా కొట్లాడుతున్నానని, అందుకే మాల ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోపల నుంచి వచ్చినప్పుడే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. మనకు ఆ లోపల నుంచి రాకుంటే అరే అంటే చేసుకుంటున్నాడు మనకేమున్నది అనుకుంటే మన పరిస్థితి ఇప్పుడు ఎట్లయితే ఉన్నదో, ఇన్ని పోస్టులు వచ్చినప్పుడు కూడా పోస్టులు రాలేదంటే మన గతి అంతే ఉంది. నేను మీ అందరికీ వార్న్ చేస్తున్నా, మీరు అందరూ ఐక్యంగా సమయం వచ్చినప్పుడు బయటికి రాకుంటే మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. మన పరిస్థితి ఆల్రెడీ పోయింది, మన పిల్లల భవిష్యత్తు ముందు కూడా అందరికి మరొక సాధ్యం. ఎందుకంటే ప్రెస్లో అందరూ ఉన్నారు, అందరికి ఉన్నా కానీ నేను కూడా ప్రభుత్వంకి నేను వారికి కోరుతున్నా, ఈ అన్యాయం ఏదైతే మాలలకు అయిందో